ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఓం నమః శివాయ నమః. మనం ఈరోజు సత్తు చిత్తు ఆనందం అనే వాటి గురించి మనం నేర్చుకున్నాం. ఈ సప్తమసి కార్యక్రమంలో మనం నేర్చుకునేది ఏంటి? సత్తు ప్లస్ చిత్తు ప్లస్ ఆనందం, అదే సచ్చిదానందం. ఇది మహావాక్యం, ఇది మామూలు వాక్యం కాదు, పరబ్రహ్మ స్వరూపుని యొక్క వాక్యం. ఇది అల్టిమేట్ వాక్యం అన్నమాట, సామాన్యమైన వాక్యం కాదు. ఇది సచ్చిదానంద స్వరూపుడు అంటే విరాట్ స్వరూపుడు. వాడి గురించి, వాడి తత్వాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ భగవతత్వాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనకు తెలిసినంతలో, మనకున్న పరిజ్ఞానంలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆ విరాట్ స్వరూపుణ్ణి వర్ణించడం కానీ తెలుసుకోవడం కానీ ఎవరి వల్ల కూడా సాధ్యపడదు. కాబట్టి అందులో ఇసుక రేణువంతా కూడా మనం నేర్చుకుంటామో లేదో తెలియదు, దాన్నే మనం నేర్చుకున్నాం. మీరు ఏమనుకోవద్దు. మీరు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఎంత ఈతే ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకుంటే అది నాకు మహద్భాగ్యం. ఇక పోతే ఈ సత్తు చిత్తు అనేది ఏంటంటే, మొట్టమొదటి సత్తు. సత్తు అంటే ఏంటి? సత్యమైనది. సత్తు అంటే ఏంటి? సత్యం. సత్యం అంటే సత్యం మారదు. సత్యం అంటే కదా, సత్యం మనం రోజు చూస్తాం. సత్యం ఎప్పటికీ మారదు, అదంతే ఉంటుంది. సత్యం ఇవ్వదు, దాన్ని మార్చలేరు. అది సత్యం వాస్తవం, అంతే. వాస్తవాన్ని ఎవరు మారుస్తారు? ఎవరు మారలేదు. అందుకో సత్తు సత్యమైనది, స్థిరమైనది, అనంతమైనది, అపూర్వమైనది, సర్వవ్యాప్తి, సర్వజ్ఞాన స్వరూపంది. ఇక అది చెడ్డు వికారాలతో కూడుకుంటూ ఉండేటువంటిది అంతా. ఇక దానికి మించి ఆ విరాట్ స్వరూపుడు సత్యం అనమాట. అంటే ఆయన శాశ్వతుడు కాబట్టి ఆయన ఒక్కడే సత్యం. ఈ ఆయన తప్పితే మిగతా వాడే సత్యం లేనే లేదు. అది తెలుసుకోవాలి మనం. అందుకు విరాట్ స్వరూపుడు గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి కొద్దిగా మనం శ్రద్ధ బాగా పెట్టాలి. అనుకోండి, సత్తు అంటే ఏంటి? సత్యము అయినది. తర్వాత సద్గణం. ఆ సత్తు, ఆ ఉన్న విరాట్ స్వరూపుడు సత్తు అనుకున్నాం కదా, ఆయన ఎలా ఉంటాడంటే మన సద్గణం ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. ఒకటి 24 స్వచ్ఛమైన వాడు. 24 క్యారెట్ బంగారం ఎంత సత్యంగా ఉంటుంది, సత్యమైన బంగారం ఉండగా అలాంటి వాడు, అలాంటి ఘనస్వరూపుడు ఆయన. కాబట్టి ఆయన ఉంటాడు. 3 కాలములందు కూడా ఉండేవాడు. ఏదో ఒకప్పుడు ఒకప్పుడు ఉండిపోయేవాడు కాదు. స్థిరత్వం గలవాడు. 3 కాలములందు మొట్టమొదటి ఉన్నది, అనాది ఉన్నది సత్యం. అనాదిగా మొట్టమొదటి సృష్టి అన్నిటికీ పూర్వం అనాదిగా ఉన్నది సత్తు. అదే మొదట ఉన్నది. దాని తర్వాతనే చిత్తు, దాని తర్వాతనే ఆనందం. అందుకో సత్తు ప్లస్ చిత్తు ప్లస్ ఆనందం అన్నారు. అంటే మొట్టమొదటిది ఉన్నది, ఈ సర్వ సృష్టికి మూలమైనది సత్తు. మొట్టమొదటి దాన్ని మించే మిగతా అన్నీ కూడా వచ్చినాయి మనకు మిగతా. కాబట్టి ఇది సత్తు
ఏంటంటే దాన్ని ఏమన్నాయంటే ఉపనిషత్తులు ఏమనుంది ఏంటంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అంటే ఏంటి, ప్రారంభంలో ఉన్నటువంటిది కేవలం సత్తు మాత్రమే ఉన్నది అని ఉపనిషత్తులు చెప్పినాయి. సంస్కృతంలో చెప్పినాయి. సదేవ సత్ ఏవ సత్తు ఇవ మాత్రమే స ఎమ్య మొట్టమొదట ఉన్నటువంటిది అది. ఇదమగ్ర ఆసీత్, ఇదం అగ్ర ఆసీత్ మొట్టమొదటిగా అనాదిగా ఉన్నది సత్తు మాత్రమే. ఆసీత్ అదే కనపడే సృష్టి మొదట ఉన్నది అది. సదేవ ఇది చాందోగ్య ఉపనిషత్తులో ఇది చెప్పబడింది. ఈ మొట్టమొదటి ఏ జగత్తు లేదు, ఉన్నది ఒక్క సత్తు మాత్రమే చెప్పాను కదా, సత్తు పదార్థం మాత్రమే ఉన్నది. ఇది నశించే వస్తువు కాదు. ఈ సత్తు ఎప్పటికీ నశించదు, అన్ని కాలంలో ఉంటుంది. ఇదివరకు మొట్టమొదటి ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇక ముందు కూడా ఉంటుంది. ఇది కాబట్టి ఇది నశించేది కాదు. సత్ అని నశించేది కాదు. కాబట్టి ఇది సత్ అన్నారు, సత్యం అన్నారు అని వైష్ణవ మహర్షి కూడా దీన్ని రాముడికి చెప్పాడు సత్యం గురించి. రామ ఇది సత్యం, సత్తే మొట్టమొదటి అదే ఉన్నది, అది సత్యమైంది, 3 కాలం ఉంటుంది, ఎప్పటికీ అది శాశ్వతమైనది. కాబట్టి మరి ఈ శరీరం మనం మొట్టమొదటి ఏమనుకుంటున్నాం, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు, ఈ 3. దీనిలో మొట్టమొదట ఈశ్వరుడు సత్తు, చిత్తు. తర్వాత సత్తును కలిసింది చిత్తు. ఆ 2 కలిపి ఐక్యమైంది. ఆ 2 స్థిర పదార్థాలుగా కలిసిపోయింది. బంగారంలో కొద్దిగా వస్తువు తయారు చేయడానికి రాయిని కలుపుతారు. అట్టనే అనుకోండి, అక్కడ అది కలిసిపోయింది, అది తీరదు. నీకు ఆభరణం కావాలి, నీకు ఇది కావాలి, ఈ జగత్తు కలవాలన్నా, జగత్తు సృష్టి కావాలన్నా ఒక నగ తయారు చేయడానికి కొంచెం రాగి కలుపుతారో అప్పుడే నీకు నగ తయారవుతుంది. వస్త్రం సత్తుతో తయారు కాదు, ఒక సత్తుతో తయారు కాదు, దాంట్లో కొంత వేరే వస్తువు కలవాలి. అదేది మనం మనకు తెలిసి రాగి గడుపుతారు. దాని ద్వారా మనకు ఒక హారము, ఈ ఉంగరము, ఏదో కంకణం ఏదో తయారవుతుంది. అట్లనే ఆ సత్తుతో చిత్తు కూడుకొని కలిస్తేనే ఈ జగత్తు, ఈ జీవులు మొత్తం ఉత్పత్తి అయ్యింది. అందుకు సత్తు చిత్తు 2 ఎప్పటికీ విడరాని బంధం కలిపి అవి విడరానిటువంటి ఉండే. మన ఆవరణలో 2 ఉంటే కదా, అవి విడదీస్తామను, విడదీస్తే ఆరంగా అంటే ఈ జగత్తులో రాదు, ఈ ప్రపంచంలో రాదు, అది ఏదీ లేదు. అంటే సత్తు అంత ముఖ్యమో చిత్తు కూడా అంత ముఖ్యమే. సత్తు చిత్తు 2 ముఖ్యమైన పదార్థాలు. శరీరం ఇక ఈ జీవుడు చూసుకున్నాం. నెక్స్ట్ సచ్చిత్తుడు మొట్టమొదటి అయిపోయింది. ఈ జీవుడులో ఉన్నటువంటి ఈ మనస్సు శాశ్వతం కాదు, ఈ శరీరము శాశ్వతం కాదు, జగత్తు కూడా శాశ్వతం కాదు. అర్థమైనా? సత్తు ఉంటుంది, కానీ ఆ బంగారం ఉంటేనే అసలు నీకు నగ తయారైంది. నగల సత్తు అది బంగారం పోతుగా నుంచి తీసేస్తే నీకు రాయిని తీసి పారేస్తారా, బంగారం మాత్రం ఉంటుంది. బంగారం ఎప్పటికీ ఉంటుంది. సత్తుని ఇష్టం, ఆ రాగి ఉంటుంది, పోతుంది, అది కాదు వస్తుంది. దాని పాటలు కూడా మారుతుంటాయి. అందుకని ఈ మనస్సు అసత్యే, శరీరము అసత్యే, ఈ జగత్తు కూడా అసత్తు, అంతా ఆభాస, మాయ, జగత్ మాయ. కానీ మారినది ఏంటి? సత్తు. అందుకని మనం తెలుసుకోవాల్సిందంటే సత్తు అనేది మారదు, ఎప్పటికీ మారదు, అన్ని కాలం అనేది కూడా మారదు.
దీన్ని గౌడపాద వారు ఆయన చెప్పింది అంటే అసలు జగత్తు పుట్టలేదు, పుట్టనది జగత్తు పుట్టకపోతే దానికి మార్పు లేదు, జీవుడు పుట్టకపోతే మార్పు లేదు, వాడు పుట్టుడు లేదు గిట్టడం లేదు, పుట్టకపోతే ఇట గిడతాడు అది లేదు, ఏది లేదు. కాబట్టి ఉన్నది ఒకటే సత్తు, ఉన్నది ఒకటే సత్తు. ఈ జగత్తు గీగత్తు లేదు. ఆ జగత్ అంటే ఏంటి? తయారైన వస్తువు, హారంలాగా తయారైంది శాస్త్రం. అది మారుతుంది, మళ్ళీ ఇంకో కంకణం అవుతుంది, అది మారుతుంది, మళ్ళీ ఇంకో ఉంగరం అవుతుంది, ఇంకో అది మారుతుంది, ఎప్పుడు మారిపోతుంటుంది. చిత్ అంటే జగత్తు, ఈ శరీరం. చిత్ అనుక మాయ. ఆ రాగి కలుస్తుంది, మాయగా వస్తువు తయారవుతుంది, మళ్ళీ అది పోతుంది, ఇంకోటి వస్తుంది, ఇట్లా రకరకాల చేంజ్ అవుతుంటాయి ఇవన్నీ. కానీ సత్తు మాత్రం, ఆ బంగారం ఎప్పుడు మారదు, శాశ్వతమైన బంగారం. అట్నే ఈ సత్తు పదార్థం కూడా అందుకో 24 కోడ్లు అది మారదు. ఇక పుట్టినది మారది ఎప్పుడు ఉండేది సత్తు. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాను. ఈ పదార్థ సత్తు గురించి ఎందుకు చెప్పినంటే, నేను సత్తే అసలు మూలం, సత్తే అన్నిటికీ మూలం, సృష్టికే మూలం, అనాది లేదు. సృష్టి అది లేకపోతే ఏది లేదు. కాబట్టి శరీరం మారితే మన భావం మారుతుంది, అదే. కాబట్టి మీరేది సత్యమైంది సత్తు, అది మారదు. ఇకపోతే సత్తు కాలత్రయ బాధితం. అంటే వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్తు కాలంలో, అన్నింటిలో 3 కాలాల్లో కూడా మారనిది సత్యమైనది. అది దాని అర్థం. ఇకపోతే ఈ సత్తు గురించి తీసుకున్న చిత్తు గురించి ఆలోచిద్దాం. చిత్ అంటే అది చైతన్య స్వరూపం. ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకున్నాం, కానీ వాడు కొంచెం స్పెషల్గా చెప్తున్నాను. సత్తు, ప్రచిత్తు, ఆనందం 3 చెప్పాలనుకుంటున్నాను. చిత్ అనేది సాధారణ అర్థం, ఇది చైతన్య తత్వం, చైతన్య స్వరూపం, దగ్గర ప్రకాశమానమైనది. నగ మంచి తయారైతే ఎట్లా టకటక గుట్టి బంగారం బాగా మెరవదు, అదే నగగా చేస్తే దగ్గర మెచ్చిపోతుందో చిత్తు కూడా అంతే. ఆ సత్తుతో కూడుకొని చిత్తు ఉంటుంది. చిత్తు ఉన్నప్పుడు అది చిత్తు ద్వారానే అది మెరిచిపోతుంది. నగ తయారయ్యే చిత్తు ద్వారానే కదా. సత్తు బంగారంతో చిత్తు రాయి కడితేనే చైతన్యం వచ్చి బగ మీ మెళ్ళ చంద్రహారం బ్రహ్మాండం మెచ్చిపోతుంది. ఇంకా దానికి అవి ఇవి పెడితే ఇంకా బ్రహ్మాండంగా ఇది అవుతుంది. నాకు చిత్తు ప్రకాశమైనది, మహాప్రకాశం, చైతన్య స్వరూపం కదా. చైతన్య స్వరూపం కలది. అది ఇది కూడా శాశ్వతమైనది. ఎందుకంటే ఈ జగత్తుకి జీవుడు ఏర్పడటానికి కారణమయ్యేది అదే. సత్తుతో మన రూపాయికి సత్తు బొమ్మ పూసనుకున్నాం. కాబట్టి సత్తు ఉంటే అక్కడ చిత్తున్నట్టే, చిత్తు ఉండే చోట సత్తున్నట్టే. ఈ 2 విడదయ్యరానివి. ఆ అవగాహన మనకు ఉండాలి. ఉపనిషత్తు ఏం చెప్తుంది? ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది. దీన్ని ఇది ప్రజ్ఞానం బ్రహ్మ. ఐతరీయం ఉపనిషత్తు చెప్తుంది. అయితే ఉపనిషత్తు చెప్తుంది ఇది ప్రజ్ఞాన చైతన్యాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పింది. అంటే ఇది కూడా మరి ఈ సామాన్యమైనగా చిత్త అంటే అమ్మవారు స్వరూపం. అమ్మవారు చిత్త అంటే అమ్మవారు, సత్ అంటే అయ్యవారు. ఇద్దరే, అందులో ఇద్దరు శాశ్వతులే. సత్తు ప్రచిత్తులు ఆ 2 శాశ్వతమైన, ఎల్లకాలం ఉండేవి, 3 కాలంలో ఉండేవి, ఎప్పటికీ ఉండే శాశ్వత స్వరూపుడు వాళ్ళిద్దరే. వీళ్ళిద్దరు కూడుకున్నట్టే అప్పుడు వస్తుంది ఆనందం. అంతే, వీళ్ళ యొక్క కలయికే ఆనందం.
అందుకు సచ్చిత్తు లేకపోతే ఆనందం అనేది లేదు. సత్తు చిత్తు కలుసుకుంటేనే ఆనందం. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అది జ్ఞానస్వరూపిణి. అమ్మవారు జ్ఞానం కలిగి ఆ జ్ఞానస్వరూపిణి అమ్మవారు. జ్ఞానం కాదు, జ్ఞానస్వరూపం. గుర్తుపెట్టుకోండి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానం అని కాదు, స్వరూపం. జ్ఞానం వేరు, జ్ఞానస్వరూపం వేరు. స్వరూపం అసలు జ్ఞానస్వరూపం మొత్తం. కాబట్టి ఆమె ఉంటేనే జ్ఞానం కలుగుతుంది, ఆమె ఉంటేనే చైతన్యం వస్తుంది. చైతన్య స్వరూపిణి, జ్ఞాన స్వరూపిణి. చైతన్యం లేకపోతే మనకు ప్రపంచం లేదు. చైతన్యం ఆమె ఇస్తే చైతన్యం వల్లనే ఈ శరీర కదలిక, ఈ జగత్తు నిలబడుతుంది. ఈ జగత్తు కానీ జీవుడు కానీ అన్నీ నిలబడి చైతన్యం వల్లనే. ఆ చైతన్యం పక్కకు తప్పుకుంటే మొత్తం పోతాయి. ఏది అంత చైతన్యం మనలోంచి పోతే అంతలా నిండి ఉంది చైతన్యం. మనం ప్రపంచం అంతలా చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఇంకా ఎక్కడ తప్పుకుంటే అక్కడ కథం. ఆ భగవంతుడు అమ్మవారికి ఆ చైతన్య స్వరూపం ఇచ్చాడు. ఆమెకి ఆ జ్ఞానాన్ని కలిగించేది, మాయ చేసేది ఆమె. ఆమె అజ్ఞానం చేయటి, ఆమె అజ్ఞానం మాయ చేసి లేని వస్తువుని ఉన్నట్టు చూపించగల శక్తి ఆమె. ఆ మాయ మాయ తొలగించేది, వాస్తవాన్ని చూపించేది కూడా ఆమె. అన్నీ చేసేది ఆమె. కాబట్టి మాయాస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి. అంటే ఆ జ్ఞానం కలిగించి మళ్ళీ మనకి అసలు స్వరూపాన్ని చూపించేది కూడా ఆమె. అందుకే మనస్సు రెండు రకాలు పనిచేస్తుంది. బహిర్ముఖంలో పోతేనేమో మనకు ఈ అజ్ఞాన విద్య కలుగుతుంది. అంతర్ముఖంలో పోతే మనకు ఆత్మ జ్ఞానస్వరూపిణి అవుతుంది. ఇది అవిద్య బయటికి పోతే లోనికి తీసుకుని ఆనందంలో తీసుకుపోతే జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలయికనే ఆనందం వస్తుంది. మీరు ఒక వస్తువుని మనం ఒక వస్తువుని చూస్తాం. ఏది చూస్తే కళ్ళు చూస్తాయి. కళ్ళు చెప్పలేవుగా. కానీ కళ్ళ ఏదైతే మనసుకు పోతుంది, మనసుకు బుద్ధి చేసేస్తుంది. అప్పుడు నీకు ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి అమ్మ చైతన్య స్వరూపిణి నీకు చెప్పిస్తుంది. ఇది ఫలానా వస్తువు, ఇది ఫలానాది అని అన్నీ మనకి ఆ వస్తువు దాని డీటెయిల్స్ మొత్తం అన్నీ వివరణ ఇస్తుంది. అదే కళ్ళు మూసుకున్నప్పుడు నీకు ఏది చూపించలేదు. నువ్వు చూడలేవు, ఆ వస్తువు గురించి నువ్వు చెప్పలేవు. అంటే జాగ్రత్తావస్థలోనే నువ్వు చూడగలుగుతావు, జాగ్రత్తావస్థలోనే నీకు చెప్పగలుగుతావు. అందుకని ఈ కళ్ళు చూస్తే కానీ చెప్పరు. జ్ఞానం ఉంటేనే నీకు చైతన్యం ఉంటే, చైతన్యం ఉంటేనే నువ్వు చెప్పగలుగుతావు, చూడగలుగుతావు, చేయగలుగుతావు. అందుకనే చైతన్యం చాలా ముఖ్యం. అమ్మవారు ఆ చైతన్య స్వరూపిణి కూడా అమ్మవారు కాబట్టి, జ్ఞానం కూడా ఆమె కాబట్టి ఆమె చాలా సత్యం ముఖ్యమో, చిత్తు కూడా అంతే ముఖ్యం. ఈ రెండు శాశ్వతం. ఈ రెండు ఎక్కడికి పోవు, ఒకదాని ఒకటి విడిపోవు, ఎప్పుడు ఉండే. ఇవన్నీ ఎప్పుడు ఉండే. రమణ మహర్షి చెప్తా అంటే దీన్ని మీ ఆలోచనను గమనిస్తున్నది ఎవరు? మీ ఆలోచన మనకి ఏదో సంకల్పాలు వస్తాయి, ఆలోచన వస్తుంది. దాన్ని ఎవరు గమనిస్తున్నారు? ఆలోచన వస్తున్నది, పోతున్నది. కానీ గమనించి దాన్ని ఒక యాక్టివేషన్ చైతన్యం చేసే శక్తి ఒకటి ఉంది. ఆ సంకల్పం వస్తుంది, దాన్ని గమనించాలి. గమనించి దాన్ని ఒక యాక్షన్లో తీసుకోవాలంటే, దాన్ని స్వరూపంతో దాన్ని ఇచ్చేయాలంటే ఎవరు చేస్తున్నారు? చైతన్యం ఉంటేనే చేయబడుతుంది, కాబట్టి లేదు. ఆ చిత్త స్వరూపమే చైతన్య స్వరూపంగా ఉండి దాన్ని గ్రహించి
అది తన జ్ఞానంతో తన చైతన్యంతో ఆ వస్తువు అది మనకు కావాలి, మనకు అవసరం పడుతుంది అని చెప్పి అది బుద్ధితో అది క్లారిఫై చేయించి మనకు కావాలన్నా వద్దా చెప్పు అంటే అది కావాలి, మనకి వస్తుందని చెప్తే అప్పుడు బుద్ధి ప్లాన్ చేసి మనం ఆ పని చేస్తుంది. ఎవరు చేస్తారు? మనసు బుద్ధి చేస్తుంది. కానీ అవి కదలికలకి ఎవరు కారణం? చిత్తు కారణం, చైతన్య స్వరూప కారణం. చిత్తు కారణం, చైతన్య స్వరూప కారణం. ఈ చిత్తు లేకపోతే నీకు చైతన్యం లేదు, చైతన్యం లేనా జ్ఞానం కూడా, ఆ తెలివి కూడా లేదు నీకు. ఆ తెలివి జ్ఞానం కావాలంటే నీకు చిత్తు పనిచేయాలి. చిత్తు పనిచేస్తేనే నీకు ఈ రెండు పనిచేస్తాయి. అది కావాలని వద్దాన్ని బుద్ధికి చెప్తావు, బుద్ధి నీకు ఆ బుద్ధిని కూడా ప్రేరేపించేసి చిత్తే అది అప్పుడు ఇది బుద్ధి, ఇది మనసు, ఇవన్నీ ఒక కళ్ళు, ఇవన్నీ ఒక ప్లాన్, ఒక గ్రూప్ ఎంత ఎన్ని తయారు చేసి ఆ వస్తువుని సాధించి పెట్టారు. చేసేది శరీరంతో పనిచేయించి నీకు కావాల్సిన వస్తువుని సాధించి పెట్టేది చైతన్యం. ఆ చైతన్యం లేకపోతే ఏది పనిచేయదు. ఆ చైతన్యం కనుక తప్పుకున్నది అంటే నువ్వు ఏ కాలు చెయ్యి పనిచేయదు, నీ శరీరం పనిచేయదు, మొత్తం పనిచేయదు. అంతేందే జ్ఞానేంద్రియ పనిచేయవు, కర్మేంద్రియ పనిచేయవు, ఏ పనిచేయవు అంటే నీకది మరణం. చైతన్యం లేకపోతే మరణము, అంతే. చిత్తు లేకపోతే మరణం. అమ్మవారు బయటికి వెళ్ళిపోయింది. ఆమె యొక్క శక్తి, ఆమె చైతన్య స్వరూపిణి, చైతన్యం పోయారు, అదే మరణం. ఇంకొక శరీరంలోకి మళ్ళీ వెళ్ళిపోయి శరీరం అశాశ్వతం. ఇది శాస్త్రమైంది, సత్తు ప్రతిష్ఠ మాత్రమే. ఈ శరీరం, ఈ మనస్సు, జ్ఞానేంద్రియాన్ని కొట్టి అశాశ్వతాలు. ఇక మనం ఇప్పుడు ఈ చిత్తుల యొక్క లక్షణాలు ఏంటి అంటే, మనం ఏమనుకున్నప్పుడు దానికి సెల్ఫ్ అల్యూమినస్ ఉంది, అంటే స్వయం ప్రకాశం ఉంది. ఆ ప్రకాశమే చైతన్యం. ఆ చైతన్యమే నీకు అన్ని వస్తువుల్లో అన్నిట్లో అది ప్రసరింపబడుతుంది. అప్పుడే అది యాక్టివేట్ అవుతుంది. నీ శరీరం ముద్దు, ఇది బండ జడం, ఇది ఏమి లేదు. దీంట్లో చైతన్యం అమ్మవారి యొక్క సుప్రకాశంగా అందులోంచి ఆ వెలుగు మనలో ప్రకాశింపజేస్తే మన ఈ శరీరం మొత్తం యాక్టివేట్ అవుతుంది. కరెంటు కనుక వస్తే యాక్టివేట్ అవుతుందా, ఆ చైతన్యం మనలోకి వస్తే కరెంటుకి వస్తే ఫ్యాన్ తిరిగి అన్ని వస్తువులు పనిచేస్తుంటాయో లైట్ ఎరుగుతుంది. కరెంట్ వస్తే అన్ని కరెంటు ఉంటేనే లైట్ పెట్టడం, అన్ని ఏ వస్తువైనా బల్బులో పెరుగుతుంది. ఏది కరెంటుతో పనిచేసే వస్తువు ప్రతి ఫ్యాన్ తిరుగుతుంది, అన్నీ కూడా కరెంటు ఉంటేనే తిరుగుతాయి. ఆ చైతన్యం ఉంటే తిరుగుతాయి. కరెంటు పోయిందంటే అన్నీ పోతాయి. ఏ వస్తువు పనిచేయదు, నీ ఫ్యాన్ పనిచేయదు, నీ బల్బు పనిచేయదు, నీ ఏది పనిచేయదు. అన్నిటికీ మూలం ఏది? కరెంట్. అది ప్రకాశ వస్తువు, అదే మూలం, అదే చిత్తు, అది స్వప్రకాశమైనది. చిత్ అనేది సెల్ఫ్ లుమినస్. బాగా గుర్తుపెట్టు, సెల్ఫ్ లుమినస్. అది తాను ప్రకాశిస్తుంది, ఇంకో దాన్ని ప్రకాశింపజేస్తుంది. అది మారదు. ఎట్లా అంటే ఒకటి రావాలి. సూర్యుడు ఉన్నాడు, మండుతూ ఉంటాడు, ప్రకాశవంతుడు, వెలుగుని లైట్ ఇస్తుంది, అని కాంతి కిరణాన్ని స్వయం ప్రకాశం ప్రసరిస్తాడు. దాని ఆ వెలుగుతోని మిగతా వస్తువులన్నీ పెరుగుతుంటే కలిగి మనకు తెలిసిపోతుంది. ఆ సూర్యుడు లేకపోతే చీకటి, అది సూర్యుడు లేకపోతే చీకటి, అజ్ఞానం, అవిద్య, మనకి ఏది కనపడదు, మనం ఏది పని చేయడం. ఆ అజ్ఞానంలో ఆ చీకటిలో మనం ఏ పని చేయడం. మళ్ళీ సూర్యుడు వస్తే మనం లేస్తాం, అన్ని పనులు మనం చేసుకోగలం. చీకటి మన అజ్ఞానం అంటే చీకటి, అందులో ఏం పని చేయాలి, అదే మాయ. అప్పుడు మాయ ప్రవేశించి చూపిస్తుంది చీకటి, వెలుగు చూపిస్తుంది పగలు. సూర్యుడిగా ఆమె, చీకటిగా ఆమె, అన్నీ ఆమె.
ఆమె అన్ని, స్వామి కూడా అన్ని, ఆమె కూడా అన్ని. ఇంకా ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దరు ఒకటేనయ్యా. ఒక రూపాయికి ఒక బొమ్మ ఒక బొచ్చు కాబట్టి వాళ్ళిద్దరి వల్లనే ఇదంతా నడుస్తుంది. సత్తు ప్రశ్నిస్తే శాశ్వతుడు వాళ్ళే అన్నిటికీ మూడు. అది తెలుసుకోండి. చిత్తం మాయా అని అజ్ఞాన విజ్ఞానాన్ని మనం తీసిపాయటం కాదు. దాని గుణాలు ఏంటి, దాని యొక్క ఇదేంటి కూడా మనం తెలుసుకొని దానిలో దాని క్వాలిటీస్ నేర్చుకోవాలి. సత్తు క్వాలిటీస్ నేర్చుకోవాలి. సత్తు ఒక్కడు పని చేయలేడు, చిత్తు ఒక్కడు పని చేయలేడు. ఇద్దరికి వస్తేనే పని అవుతుంది. అది మనం గ్రహించాలి. సత్తు నాకు కాదు కదా శాశ్వతమైన ఆయన దేవుడు, ఆయన ఒక్క పని చేయదు. ఈ మాయ అజ్ఞానం అంటున్నా అది పని చేయదు, అది నీకు సాధ్యపడదు. ఎందుకు? చిత్తుడు స్వయం, ఆమె స్వయం ప్రకారమే. ఆమె యొక్క చైతన్యం నీలో వస్తేనే నీకు నీ శరీరం పనిచేస్తుంది, నీ మనసు పనిచేస్తుంది, నీ బుద్ధి పనిచేస్తుంది, నువ్వు ఏ పని అని చేయగలుగుతావు. కాబట్టి ఈమె కూడా ఉండాలి, సత్తు ఉండాలి, చిత్తు ఉండాలి. సత్తు యొక్క స్వరూప జ్ఞానంతో ఆయన చిత్తుకు వస్తాడు. ఆయన యొక్క శక్తి ఈమెలో ఉంటుంది. ఈమె స్వరూపుని కాబట్టి ఆయన యొక్క ఇతనే ఈమె చేస్తుంది. ఈమె ఇతనే ఆయన ఈ సృష్టిని మొత్తాన్ని ఎన్నో చేయగలడు. ఆమె ఈయన ఇద్దరు ఉంటేనే పని అవుతాయి. ఎవరో ఒకరి వల్ల పని కాదు అనుకొని తల్లి తండ్రి ఇద్దరు మనకు ముఖ్యమైన. తల్లి తండ్రి లేకపోతే మనం ఎవరు ఎక్కువ అంటే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు? తల్లిదండ్రులు లేకపోతే మనం ఉన్నామా? మనం అంటూ ఉండం, మనం పుట్టాం. మరి మన ఆకారాన్ని చెందాము, మనం ఈ లోకంలోకి వచ్చాము. ఎంత చేసామంటే ఫస్ట్ తల్లి తండ్రి ఇద్దరు ఉంటేనే మనం ఈ లోకానికి వచ్చాం. ఒక్కరి వల్ల కాదుగా. ఇది కూడా అంతే. ఈ జగత్తు ఈశ్వరుడు కావాలంటే ఈశ్వరుడు అంటేనే సత్తు ప్రసిత్తు. వాళ్ళ యొక్క సృష్టి జగత్తు, జీవుడు, జగత్తు. ఏ మూడు మొట్టమొదటి నేను చెప్తున్నాను అనుకున్నా. వాడికి వీడికి ఇకపోతే అందుకో చిత్తును కూడా మనం సామాన్యం చేయొద్దు. అది ప్రకాశిస్తేనే మనకి చైతన్యం వస్తుంది. చైతన్యం వస్తేనే ఇవన్నీ పనిచేస్తాయి. సూర్యుడు వస్తే మనం ఇట్లా పని చేసుకుంటామా? ఆమె చైతన్యం వస్తే ఆమె ప్రకాశించి ఆ ప్రకాశం చైతన్య స్వరూపం మనలో వస్తే మనకు ప్రసారిస్తే మనకి ఈ శరీరం పనిచేస్తుంది. మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ ప్రపంచం అంతా నడుస్తున్నది జీవుడి చేత జగత్తు ఏర్పడుతుంది. అంతా లేకపోతేనే ఏర్పడుతుంది. దీని యొక్క రెండు యొక్క పూర్ణతత్వమే సత్తు ప్రస్థితి యొక్క పూర్ణతత్వమే ఆనందం. ఆ రెండు యొక్క సత్యస్పర్శ యొక్క పూర్ణతత్వమే సుఖం, ఆనందం, తృప్తి. దాన్ని అదే సత్తు ప్రసిద్ధి కలిసింది ఆనందం, తృప్తి, సంతృప్తి. సంతృప్తి అంటే తృప్తి అంటే ఆనందం, సంతృప్తి పరిపూర్ణమైన సంతృప్తి. తర్వాత దాన్నే ఆనందం, బ్రహ్మానందం అంటారు. ఆనందం అంటే ఈ లోకంలో ఉంది, తృప్తి అంటే ఈ లోకంలో ఉంది, సంతృప్తి అంటే బ్రహ్మానందం అంటే చిదాకాశంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపుడు సత్వ ప్రస్థితి యొక్క స్వరూప జ్ఞానమే, ఆ యొక్క సుఖమే బ్రహ్మానందం. అందుకే ఆనందో బ్రహ్మ అన్నారు. వర్ధచ ఏర్పడేదే ఆనందం, సత్య ప్రస్థితి ఏర్పడేదే ఆనందం, అదే బ్రహ్మానందం. అందుకంటే ఆనందో బ్రహ్మం. ఆ బ్రహ్మం అంటే ఏంటి? సత్య ప్రసిద్ధి. కాబట్టి ఆనందం ఏంటి? బ్రహ్మం అంటే ఏంటి? ఆనందం. అందుకో సచ్చిదానందం అన్నారు. సత్తు ప్రశ్చిత్తు ఆనందానికి మనకు ఒక అర్థం మనకు స్ఫురించింది. దాని గురించి మనం కొంత వాస్తవాన్ని తెలుసుకున్నాం. ఈ వస్తువులు ఏమంటే ఈ వస్తువుల వల్ల సుఖం కాదు, మనస్సు లయం వల్ల అవుతుంది. వస్తువు ఉట్టిగా అక్కడ పడి ఉంటే దానివల్ల ఏమి మనకు కాదు. మన మనస్సు దాంట్లో లయమైతేనే
అది మనకు సంతృప్తి ఇస్తుంది. అంటే సత్వచిత్తు కలిస్తేనే టైం అవుతుంది. ఒక్క వస్తువు కూడా అక్కడ పడేసి ఉంటే ఆ వస్తువు వల్ల కాదు, మన మనస్సే అన్నిటికీ మూలం. అదే ఆనందపడుతుంది, అదే ఆనందాన్ని ఇస్తుంది. మనస్సు వల్లనే సృష్టి జరుగుతుంది, మనసు వల్లనే అన్నీ దుఃఖం కలుగుతుంది, మనసు వల్లనే మనసునే ఇస్తుంది, వస్తువు ఏం చేయదు. మనకు సంతోషం వస్తుంది. ఇప్పుడు ఒక కోరిక ఏదైనా మనకు నెరవేర్తే సంతోషం వస్తుంది. ఎందుకు? ఆ సమయంలో మనసు ఆనందం పొందుతుంది, మనకు సంతోషం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక శుభవార్త, ఒక మంచి జరిగింది అనుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది. అది ఆనందం ఎందుకు వస్తుంది? మనస్సుకు తృప్తి కలుగుతుంది, ఆ తృప్తి ఆనందం వస్తుంది. మనసు ఆ క్షణంలో ఆనందంలో తేలిపోతుంది. ఎందుకంటే మనం అనుకున్న పని అయింది అని అది కాబట్టి కొంతకాలమే ఉంటుంది. ఇక్కడ జరిగేది మనసుతో కలిగే ఆనందం పరిమితం, అక్కడ బ్రహ్మానందం మాత్రం అపరిమితం, ఎండ్లెస్. అది చిరకాలం ఉంటుంది ఆనందం. నువ్వు సచ్చిత ఆనందం, సత్వచిత్తు ఆ చిదాకాశంలో పోతే ఒక కలిగే ఆనందం బ్రహ్మానందంలో మాత్రం సచ్చిత్తును నువ్వు చూస్తే ఆ ఆత్మజ్ఞానం పొంది సచ్చిదాకాశంలో పోతే అది బ్రహ్మానందాన్ని వస్తుంది, పరబ్రహ్మానందం. దానికి ఎప్పుడు అది పర్మనెంట్ ఆనందం. ఇది ఇక్కడ ఈ మనసు మనకు చూపించే కష్టం కానీ సుఖం కానీ క్షణికం, కొంత టైం మాత్రమే ఉంటుంది. ఇదే రమణ వారు చెప్పారు, అందరు చెప్పిన మాట ఇది. ఈ ఆనందంలో 3 రకాలుగా మనం కొద్దిగా బేస్ చేసుకోవచ్చు. ఒకటి విషయ ఆనందం. విషయ ఆనందం అంటే ఏంటి? ఏదైనా విషయం మనకు మంచి విషయం తెలిస్తే, సంతోషకరమైన విషయం తెలిస్తే కలిగే ఆనందం విషయ ఆనందం. ఆబ్జెక్ట్ బేస్డ్ అంటుంది. దీని ఒక రకమైన విషయం బట్టి మనం టీవీ కొనుక్కున్నాం, మనకు ఆనందం కలుగుతుంది. ఏదైనా మనకు బంగారు వస్తువు కొనుక్కున్నాం, ఆనందం కలుగుతుంది. మనకు రాదు ఒక మంచి వార్త తిన్నాం, ఆనందం కలుగుతుంది. ఏదైనా చేసిన మంచి విషయం విన్నాం, ఆనందం వస్తుంది. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ బేస్ మీద వచ్చే ఆనందాలు. ఇంకోటి మనోనిశ్చల ఆనందం. మనస్సు నిశ్చలంగా పొందుతుంది. కొంచెం ఇప్పుడు ప్రశాంతంగా ధ్యాన స్థితిలో పోతే మనస్సు నిశ్చలంగా నీకు ఆనందం ఇస్తుంది. అది మనోనిశ్చల ఆనందం. అది ఇవి ఇందాక చెప్పింది ఆబ్జెక్ట్స్ మీద అది కాసేపు పోతుంది. ఈ మనోనిశ్చల ఆనందం మనస్సును ఎంతసేపు లయం చేసి మనస్సు సంతోష ఆనందంలో ధ్యానం మందిరంలో ధ్యానాన్ని పెట్టుకొని నువ్వు ఎటువంటి చింత లేకుండా ఆనంద స్వరూపంలో నిలబడిపోతావు. అది మనోనిశ్చల ఆనందం. ఇక ఒక సమాధి స్థితి లాంటిది అన్నమాట ఆనందం అన్నమాట. స్థిరీకరణ చేసినటువంటి మనసు స్థిరీకరణ చేసి వచ్చే ఆనందం మనోనిశ్చల ఆనందం. ఇంకొకటి స్వరూప ఆనందం. అంటే సత్తు ప్రస్థితు చిదాకాశంలో సత్తు ప్రస్థితి యొక్క ఆకారాన్ని చూసి పొందే ఆనందాన్ని అది బ్రహ్మానందం అంటారు. నేను చెప్పాక చిదాకాశంలోనే నీకు దొరుకుతుంది బ్రహ్మానందం. అది ఎటర్నల్, శాశ్వతమైన ఆనందం, పరిపూర్ణ ఆనందం. అంత మించిన ఆనందం ఇంకా లేదు. అది నిజమైన ఆనందం. చిదాకాశంలో ఉండే ఆనందం నిజమైన. ఈ మిగతా ఇందాక మొత్తం 3 రకాలు చెప్పారు. 2 రకాల విషయానందం కానీ మనో ఆనందం కానీ, ఈ 2 కొంతసేపు ఒక పీరియాడికల్ ఆనందాలు. ఇది పర్మనెంట్, ఎటర్నల్, శాశ్వతమైనది. ఈ ఆనందం 3 ఆనందమే స్వరూపానందం ఉంటుంది. సత్వస్థితి యొక్క స్వరూపాలు ఎక్కడున్నాయి? చిదాకాశంలో ఉన్నాయి. ఆ చిదాకాశంలో ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి మనం దొరకబట్టుకుంటే ఆయనలో
జీర్ణమైపోతే మనకి ఆనందమైంది సచ్చిదానందం బ్రహ్మానందం. అది మనం గుర్తుపెట్టుకుని మనకు కావాల్సింది సచ్చిదానందం. ఇది సచ్చిదానందం మనం కోరుకోవాలి. అయితే ఈ సత్తు చిత్తు మూడు కాదు, మూడు కలిపి ఒకటే అని తీసుకోవాలి. ఫైనల్గా చెప్తున్నాను గుర్తుపెట్టుకుని, ఈ సత్తు చిత్తు ఆనందం మూడు స్థితులు కావు, మూడు ఒకటే. సత్తు ప్లస్ చిత్తు కలిసి ఉంటే ఈ రెండు కలిసి ఉంటే ఆనందం కూడా ఆటోమేటిక్ వస్తుంది. చెప్పాక సచిత్తు కలిస్తేనే ఆనందం అని అందుకని ఈ మూడు ఒకటే రూపంలో ఉన్నటువంటి మూడు వేరు వేరు లేవు. సచిత్తులు ఒకటే ఉన్నాయని చెప్పాక వాళ్ళకరే ఆనందం, అక్కడ కూడా వాళ్ళలో ఉంది ఆనందం కూడా, బ్రహ్మానందం కూడా. కాబట్టి మూడు ఒక్క దాంట్లోనే ఉన్నటువంటి ఇది ఒకే వస్తువులో మూడు. అందుకని ఒకటే పరబ్రహ్మం ఒక్కడే, ఆయనే మూడే ఆయన. అందుకని ఆ మూడు అనేది సత్తు చిత్త ఆనందం కదా, అదే దాన్ని ఏమంటారు ఈశ్వరుడు అంటే బ్రహ్మం ప్లస్ జీవుడు ప్లస్ జగత్తు, ఇవి మూడే. ఈ మూడు ఒకటే, ఆ మూడు సత్యానందం ఒకటే. అంటే మొత్తం ఈశ్వరుడు ఒకడే, మొత్తం అంతా ఒకటి. ఈ జగత్తు ఈశ్వరుడు అన్నీ ఒకటి. ఈశ్వరుడు, ఈ జీవులు, జగత్తు, ఈ మూడు అక్కడ సత్తు ప్లస్ చిత్తు ఆనందం మూడు కూడా ఒకటి. ఇది పరమరాష్ట్రం, ఇది పరమార్థం. ఇదే పరమార్థం. ఇది గ్రహించడమే జ్ఞానం, ఇది తెలుసుకోవడమే సత్యం. దీన్నే అద్వైతం, అదే శంకరాచార్య వారు ముత్తుకున్నది కూడా అది. సచ్చిదానందం అంటే నిర్గుణ బ్రహ్మ, పరబ్రహ్మం. సచ్చిదానందం అంటే ఈ మూడు ఒకటే, వాడే నిర్గుణ బ్రహ్మం. బ్రహ్మానికి ఈ గుణం లేదు అనుకో, పరబ్రహ్మం. పరబ్రహ్మం ఆయనే. ఈ జీవుడు కూడా అంతే. ఇది మనం తెలుసుకోవాలి. నువ్వు ఎట్లయితే ఆ సద్గుణే, ఆ నిర్గుణే సచ్చిదానందం ఎంత బ్రహ్మ ఆయనే, నువ్వు సచ్చిదానంద స్వరూపుడే నిర్గుణ బ్రహ్మ అనుకున్నావుగా, ఆ పరబ్రహ్మానివే ఈ జీవుడికి ఉన్న లక్షణాలు కూడా అవే ఉన్నాయి. ఈ జీవుడు కూడా ఆత్మే జీవుడు. ఆత్మ అంటే సత్తు చిత్తు, అదే ఈ రెండు కలిస్తేనే మనకు కూడా ఆనందం కలుగుతుంది. కాబట్టి మనకు ఆనందం కలగానే ఇక ఆత్మస్వరూపంలో ఉంది. ఆత్మస్వరూపమే ఆనందం, ఆత్మస్వరూపం ఇచ్చే సుఖం అన్నీ అది ఇస్తుంది. ఆత్మస్వరూపంటే మనం ఉంటాం, ఆత్మస్వరూపం లేకపోతే మనం పోతాం. కాబట్టి ఆ ఈశ్వరుడి కౌంచే ఆత్మ, కాబట్టి అదెంత ఇదంతే. కాబట్టి బ్రహ్మ ఈజీకొడ్డు ఆత్మ, అందుకని జీవుడు ఈజీకొడ్డు దేవుడు. ఇవన్నీ అదే ప్రకారంగా చెప్తుంది. అన్ని మతాలు చెప్పినంతే, ఏ మతం చెప్పినంతే అన్ని అంతే. కాబట్టి వాటి ఈ సచ్చిదానంద రూపాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఈ రూపాన్ని కనుక సచ్చిదానంద రూప స్వరూపాన్ని నేను చెప్పిన దాన్ని బట్టి జాగ్రత్తగా అధ్యయనం చేసుకొని మీరు కూడా ఆలోచన చేయండి. దాన్ని ఎదుకండి మనం సచ్చిదానంద స్వరూపుల్లో ఏకంగా అన్ని మనం కోరుకున్నాం. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ నమః.